ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ గారి మీదన ఆరోపణ. ఈయన ఎప్పుడూ కూడా రివర్స్ దారిలోనే వెళుతూ ఉంటారు. చూడండి, లాల్ సింగ్ చడ్డా ఫ్లాప్ అయింది. అప్పుడు అందరూ ఏమన్నారంటే మీరు వెంటనే ఒక యాక్షన్ సినిమా చెయ్యండి, ఇప్పుడు అదే నడుస్తుందని చెప్పారు. కానీ మీరు నేను కామెడీ సినిమాలే చేస్తానన్నారట. అవును, నేను ప్రాక్టికల్. మీ నేరారోపణ కరెక్టే. నేను ప్రాక్టికల్ కాదు, నా మనసు చెప్పిందే నేను చేస్తాను. ఆ తర్వాత ఈ కథ వినగానే నాకు ఎంతో బాగా నచ్చింది. ఇది మిమ్మల్ని ఎంతో నవ్విస్తుంది, బాగా ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది, అలాగే ఇంకోవైపు మీ మనసుకు హత్తుకుంటుంది. ఇది అంత గాఢమైన విషయాలతో మీ మనసుకి హత్తుకుపోతుంది. పైగా ఎన్నో మంచి విషయాలు కూడా ఈ సినిమా చెప్తుంది. కాబట్టి ఈ సినిమా చేయాలని నాకు అనిపించింది. సో ఇప్పుడు ప్రజలు కోవిడ్ తర్వాత యాక్షన్ సినిమాసే చూడాలనుకుంటున్నారు అంటున్నారు. థియేటర్స్లో యాక్షన్ ఫిల్మ్సే ఆడుతున్నాయంటున్నారు. నేను ఇది ఒప్పుకోను. నాకు నా ఆడియన్స్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఆడియన్స్ ఎక్కువగా యాక్షనే చూస్తారని ఏం లేదు. ఆడియన్స్ అప్పుడప్పుడు యాక్షన్ కూడా చూడరు. నేను ఈ విషయాన్ని ఒప్పుకోలేను. తర్వాత ఇంకో విషయం ఏమిటంటే, నేను కూడా ఒక క్రియేటివ్ పర్సన్నే. నా సినిమాలు చూసుకున్నారంటే అందులో యాక్షన్ ఫిల్మ్స్ ఉన్నాయి, అన్ని రకాల సినిమాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు రాబోతున్న నా సినిమా సితారే జమీన్ పర్, ఆ కథ నా రక్తంలో కలిసిపోయింది. అది నేను చేయనంత వరకు, అది నా నుంచి బయటికి రానంత వరకు నేనేమీ చేయలేను. అదే నా పరిస్థితి. సో నా దృష్టిలో ఇది ఎంతో ఇంపార్టెంట్ ఫిల్మ్, అది కూడా మన సమాజం కోసం. సార్ మీరే ఆలోచించండి. అంటే మన సమాజంలో కొందరు పీపుల్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్, పీపుల్ హూ ఆర్ ఇంటెలెక్చువలీ ఏటిపికల్, యూరో ఏటిపికల్, న్యూరో ఏటిపికల్. సో వాళ్ళ జీవితం చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుంది, ఆ విషయం మీద మనం 2 నిమిషాలు కేటాయిద్దాం. మనమందరం 8 ఏళ్ళు 10 ఏళ్ళు దాటుకునే ఇక్కడ దాకా వచ్చాం. ఆలోచించండి, 8 ఏళ్ల వయసున్నప్పుడు మీకు స్కూల్లో బర్త్డే పార్టీ ఉన్నా, లేక బిల్డింగ్లో బర్త్డే పార్టీ ఉన్నా అందరి పిల్లల్ని పిలుస్తారు, కానీ మిమ్మల్ని పిలవరు. ఎందుకంటే మీరు డౌన్ సిండ్రోమ్. పైగా ఇది ఒక్కసారే కాదు, అన్నిసార్లు జరుగుతుంది. అలాంటప్పుడు మనం ఆ పిల్లడి గురించి ఆలోచించాలి, వాడు ఎలా ఫీల్ అవుతాడు అని. వాడేమైనా పాపం చేశాడా, ఏం చేశాడు, ఏమైనా తప్పు చేశాడా? అది వాడి తప్పు కూడా కాదు. నేను పుట్టుకతోనే ఇలా ఉండొచ్చు, మీరు జన్మతః ఇలా ఉండొచ్చు. ఏది మన చేతిలో ఉండదు. ఇప్పుడు అతనికి ఒకవైపు కష్టంగా ఉంటుంది, మనం ఒకవైపు నుంచి అతన్ని దూరంగా ఉంచుతున్నాం, జీవితాంతం దూరంగా ఉంచుతున్నాం. ఇది కరెక్ట్ కాదు, మానవత్వం కాదు. మన భారతదేశం ఒక అద్భుతమైన దేశం. మనం ఇలాంటి విషయాలని మార్చి తీరాలి. మనది సున్నితమైన మనసులు. అందుకే నాకు ఇదెంతో ముఖ్యమైన టాపిక్ అనిపించింది. అందరము మనుషులమే, అందరికీ మనసులుంటాయి. సో ఎవ్వరూ భారతదేశంలో ప్రైమ్ మినిస్టర్ గారే చెప్పారు, 2047లోగా మనం ఎంత పురోగతి సాధించాలంటే ఈ దేశంలో వికలాంగులున్నారు కదా, వాళ్ళందరితోనూ అందరూ కలవాలి. వికలాంగులతో మనం అందరము కలిసి ముందుకు వెళ్ళాలి. ఇది ఆయన స్టేట్మెంట్, ఇది ఆయన ప్రయత్నం. పైగా వికలాంగుల కోసం ఆయన ఒక లా కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే మన దేశంలో అందరము కలిసి ఉండాలన్న ఉద్దేశంతో. చూడండి, మనం స్కూల్లో పిల్లలకి అడ్మిషన్ తెచ్చుకోవాలంటే అప్పటినుంచే మనం తేడాలు చూడడం మొదలు పెడతాం. ఈ కుర్రాడు స్పెషల్ స్కూలుకి వెళ్ళాలి అని. ఇతను నార్మల్గా లేనందువల్ల ఇక్కడ చదవడం కుదరదు, ఇతను స్పెషల్ స్కూలుకి వెళ్ళాలి అని. దాంతో 2 విషయాలు జరుగుతాయి. ఒకటి, ఇలాంటి పిల్లలకి మీరు అన్యాయం చేస్తారు, వాళ్ళని మీరు వేరు చేస్తారు, మెయిన్ స్ట్రీమ్లోకి రానివ్వరు. రెండవది, ఒకరు న్యూరోటిపికల్గా ఉంటే, సపోజ్ నార్మల్ పర్సన్గా ఉంటే వాళ్లకి మీరు ఎంత నష్టం కలిగిస్తున్నారో ఆలోచించండి. అలాంటి వాళ్ళకి అవకాశాలు రావడం లేదు. అతను తన ఫ్రెండ్స్తో కలవలేకపోతున్నాడు. అతను న్యూరోటిపికల్ కావచ్చు, డౌన్ సిండ్రోమ్ కావచ్చు, ఆర్టిస్ట్గా ఉండొచ్చు. వాళ్ళు కూడా ఏదో విధంగా సెన్సిటివ్గా ఉండడం ఎలాగో నేర్చుకోవచ్చు, ఎంపతి నేర్చుకోవచ్చు, కేరింగ్ నేర్చుకోవచ్చు, సహాయం చేయడం నేర్చుకోవచ్చు. ఇద్దరూ చేతులు పట్టుకుని ముందుకు సాగగలుగుతారు. ఒకవేళ ఆ పిల్లాడు ఎగ్జామ్లో ఫెయిల్ అయితే మాత్రం ఏమిటి సమస్య? మనం 10th క్లాస్ పాస్ అయిపోయి సైంటిస్టులు అయిపోయామా ఏంటి? మీలో ఎవరినైనా నేను a+b² ఏమిటని అడిగానా? a+b a² + b² + 2ab. కానీ అది ఎంత ఇంపార్టెంట్, మీరు జీవితంలో ఎంత ఉపయోగించారు, ఏ స్థాయిలో దాన్ని ఉపయోగించారు? a² + b² + 2ab.
ఆ ఫార్ములాని మనం ఎప్పుడు యూజ్ చేయలేదు కదా, సో పిల్లలకు కూడా ఆ విషయం కరెక్టే, వదిలేయండి. రాదని కాదు, కాకపోతే వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. మీకు 2 నిమిషాలు పడితే నాలాంటి వాళ్ళకి 4 నిమిషాలు పడుతుంది. అంతే. మనం కొంచెం ఓర్పుగా ఉండాలి. అది పెద్ద విషయం కాదు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనం పెరుగుతున్నప్పుడు ఎంతగా వేరు చేస్తున్నారంటే, మనం ఒకరిని కలిసినప్పుడు ఒకవేళ వాళ్ళు డౌన్ సిండ్రోమ్ అయ్యుంటే మనం వాళ్ళతో సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం. మనకు వాళ్ళతో ఎలా మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మనం చాలా ఆక్వర్డ్గా ఫీల్ అవడం మొదలు పెడతాం. సో ఇది కరెక్ట్ కాదు. సో మన ప్రైమ్ మినిస్టర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ టైంకి మనం 100 years ఆఫ్ ఇండిపెండెన్స్ రీచ్ అయ్యుంటాం. వీటన్నిటినీ మనం వదిలేయాలి. మనం ఒక ఇంక్లూసివ్ సొసైటీగా ముందుకు వెళ్ళాలి. మేము ఈ టాపిక్ మీదే ఈ సినిమా తీసాం. ఇప్పుడు మీరు చెప్పండి, నేను ఇలాంటి సినిమాలు చేయాలా, యాక్షన్ సినిమాలు చేయాలా? మీరే ఆలోచించండి. అమీర్, నేను ఈ సినిమా చూశాను. నిజంగానే ఇది చాలా అద్భుతమైన సినిమా. చాలా ఇంట్రెస్టింగ్గా మీరు చాలా పెద్ద మెసేజే అందించారు. మీ యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మీరు బెస్ట్ అందించారు. నేను ప్రజలందరికీ ఖచ్చితంగా చెప్తాను, అందరూ ఈ సినిమా చూడాలి అని. ఎందుకంటే మీరసలు ఎలాంటి సబ్జెక్ట్ని ఎంచుకున్నారంటే ఇది నేను ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. మనం ఆ పిల్లలందరూ తెలివితేటల్లో వెనకబడి ఉంటారు అనుకుంటాం, కానీ వాళ్ళు మనకన్నా తెలివైన వాళ్ళు. మనం వాళ్ళకొకటి నేర్పించాలనుకుంటే వాళ్లే మనకి వాళ్ళు చాలా నాకు నేర్పిస్తారు. నేర్పించారు. కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా ఇది నా దృష్టిలో తారే జమీన్ పర్ సెకండ్ పార్ట్ 2 అని చెప్తున్నాం. యాక్చువల్లీ కథ వేరు, క్యారెక్టర్స్ వేరు, థీమ్ వేరు. ఈ సినిమా తారే జమీన్ పర్ కంటే 10 రెట్లు ఎక్కువ. తారే జమీన్ పర్ సినిమాలో నా క్యారెక్టర్ నిఖిమ్ సార్ ఎంతో ఓర్పుగా, ఎంతో సెన్సిటివ్గా, ఎంతో కేరింగ్ అయిన మనిషి. ఈ సినిమాలో గుల్షన్ ఎంతో నాటి. వాడెంతో కఠినంగా మాట్లాడతాడు, ప్రజలతో గొడవ పడుతూ ఉంటాడు. వాడు ఎవరికీ విలువివ్వడు, అందరితోనూ గొడవ పడుతూ ఉంటాడు. మందు కొట్టి పోలీస్ బండిని గుద్దేస్తాడు. తర్వాత పోలీసునే ఇది పార్క్ చేసే చోట అని అడుగుతాడు. అంటే ఎప్పుడూ తను చేసేదే కరెక్ట్ అని అనుకుంటాడు. చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నిఖిమ్ క్యారెక్టర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. తర్వాత ఆ సినిమాలో ఒక టీచర్ స్టూడెంట్కి హెల్ప్ చేస్తాడు. కానీ ఈ సినిమాలో స్టూడెంట్సే టీచర్కి సన్మార్గం చూపిస్తారు, ఒక మంచి మనిషిగా ఎలా ఉండాలి అని. నవ్వుతూ ఉన్నప్పుడు నవ్వి ఆ నవ్వి. సినిమా అవును, ఎప్పుడైపోయిందో ఆ కూడా సినిమా తెలియలేదు. ఏడిపిస్తుంది, ఈ సినిమా నవ్విస్తుంది. సో నేను ఎంతో ఎగ్జైటెడ్గా ఉన్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఈ సినిమా చూశారు. తర్వాత నేను మన దేశంలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. అండ్ కానీ మీరు ఆ సినిమాని థియేటర్లో మాత్రమే రిలీజ్ చేస్తాను, ఓటీటీకి అవునవును, ఇవ్వనని నేను చెప్పారట. దీన్ని వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా లాయలిస్ట్ని. ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నానంటే అందుకు కారణం సినిమా హాళ్ళు, ప్రజలైన మీరు. థియేటర్స్ వల్లే ఈరోజు నేను మీ ముందున్నాను. నేను నా వీపుని చూపించలేను, థియేటర్స్కి నా వీపుని నేను చూపించలేను. ఈ కాలంలో మనకి మనమే గొయ్య తవ్వుకున్నాం అన్నట్టుగా మనం సినిమాని ఎంత చిన్న విండోగా తయారు చేశామంటే, ఏ విండో అయినా సరే, ఒకవేళ నేను మీ దగ్గర ఈ గ్లాస్ తీసుకోండి అని చెప్తున్నాను, ఒకవేళ మీరు తీసుకోలేదంటే 8 వారాల తర్వాత నేను దీన్ని మీ ఇంట్లోనే పెట్టేస్తానంటే ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు సినిమాలో అదేగా జరుగుతోంది. మీరు సినిమా చూడడానికి రండి, లేదంటే మేమే మీ ఇంటికి వస్తామంటున్నారు. అప్పుడు మీరు ఇంటికే రండి, మేమెందుకు సినిమా థియేటర్కి రావాలంటారు. దీనివల్ల ఏమవుతుందంటే థియేటర్లు పెట్టుకున్న వాళ్ళ బిజినెస్లే పాడైపోతాయి. ఇదెంతో బాధాకరమైన విషయం. మనమంతా పెరిగింది థియేటర్స్లో సినిమాలు చూసే కదా. థియేటర్ కంటూ ఒక మ్యాజిక్ ఉంది, అది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చీకటిగా ఉంటుంది, మీరు 500-600 మందితో కూర్చుని నవ్వుతారు, అలాగే వాళ్ళందరితో కలిసి ఏడుస్తారు. ఒకవేళ సినిమా నచ్చలేదంటే వాళ్ళందరితో కలిసి మీరు తిడతారు కూడా. ఏదైనా సరే అదొక కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్, Collective కలెక్టివ్ effort. ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఒంటరిగా కూర్చున్నాను, ఏం లాభం? సో నేనేమనుకుంటున్నానంటే, మీరెలా చూడాలనుకుంటే అలా చూడొచ్చు. నేనేమనుకుంటున్నానంటే అది చాలా చిన్న విండో. యాక్చువల్గా నాకు ఓటీటీ ఛానల్స్ నుంచి ఎన్నో ఆఫర్స్ వచ్చాయి. నేను వాళ్లతో చెప్పాను, మీరు 6 నెలల తర్వాత వేసుకోండి, నాకే సమస్య లేదు అని. కానీ వాళ్ళు ఒప్పుకోనే లేదు. కానీ డబ్బులు ఆఫర్ చేస్తున్నారు కదా, 20 అవును, కోట్లు లేదా అవును, 30 చాలా కోట్లు. ఆఫర్స్ ఇచ్చారు, కానీ నేను వాటిని నిరాకరించాను. ఎందుకని మీకు డబ్బు అంటే నచ్చదా? లేదు, డబ్బంటే ఇష్టమే, కానీ మనం కష్టపడి సంపాదించాలి. కానీ నాకిది తప్పనిపిస్తోంది. నాకేమనిపిస్తోందంటే మనం ద్రోహం చేస్తున్నామని, మన ఇండస్ట్రీకి, మన సినిమా థియేటర్స్కి, మన సినిమా హాల్స్కి. పైగా నాకు అంత ఇష్టం కూడా లేదు. మేబీ నేను చెప్పాను కదా నేను ప్రాక్టికల్ కాదని.
సో నాకు నమ్మకం ఉంది ఈ సినిమా థియేటర్స్లో ఆడుతుంది. అంతేకాదు మా కష్టం, మేం పెట్టిన డబ్బు ఇవన్నీ థియేటర్స్ ద్వారానే మాకు వస్తాయి. ఇది నా నమ్మకం. తర్వాత నాకు ఈ ఒకటే కాదు, నాకు నా ఆడియన్స్ మీద కూడా నమ్మకం ఉంది. ఇప్పటివరకు నా ఆడియన్స్ నా సినిమాలన్నీ థియేటర్స్లోనే చూశారు. ఈ సినిమాను కూడా వాళ్ళు థియేటర్లోనే చూస్తారు. నాకు పూర్తి నమ్మకం ఉంది. చూడండి, మన దేశంలో లక్షల కొద్దీ పిల్లలున్నారు. ఎన్నో కుటుంబాలున్నాయి. చాలా కుటుంబాలు ఉన్నాయి. పేరెంట్స్ వాళ్ళని ఇప్పుడు అందుకు దాచిపెడుతున్నారు. తగ్గ సమయం సినిమా వచ్చేసింది. రిలీజ్ అయిపోయిన తర్వాత వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఆ, చూపించి, అవును. "ఇదిగో చూడండి నేను వీళ్ళు ఇదే మా పిల్లలు" కోరుకుంటున్నాను. ఈ అంటారు. సినిమా తర్వాత ప్రజలు వాళ్ళని, మన కుటుంబంలో అటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని మనం సంతోషంగా బయటికి తీసుకురావచ్చు. అలాగే మీరు చేసిన రోల్ నిజంగానే చాలా ఛాలెంజింగ్ గా అవును. ఉంది. ఇట్ వాస్ వెరీ ఛాలెంజింగ్. నిజంగానే నెగటివ్ అని చెప్పాలి. అవును, కానీ అవును. ఒక్కోసారి పిల్లలు మీకు ఒక్కోటి ఆ, నేర్పిస్తూ అవును. ఉంటారు. కాసేపట్లో మీరు చేసే తప్పును అవును, prove చేస్తారు. నిజమే, కరెక్ట్గా చెప్పారు. ఈ సినిమా చేయడం నాకెంతో హ్యాపీగా అనిపించింది. ఆ పిల్లలతో కలిసి పనిచేయడం సంతోషంగా అనిపించింది. సరే, కానీ ఈ పిల్లలకి యాక్టింగ్ లో ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు? అవును, ఇందులో 10 మంది ఉన్నారు, కానీ ఒకరు మాత్రం, అతను కేరళకి చెందిన కుర్రాడు. అతను మలయాళంలో 1 or 2 ఫిల్మ్స్ చేశారు. కానీ మిగిలిన 9 మంది యాక్టర్స్ కాదు, వాళ్ళు మామూలు వాళ్ళు. దే ఆర్ పీపుల్ హూ ఆర్ న్యూరో డైవర్షన్. ఒక డౌన్ సిండ్రోమ్, ఒకరు ఆర్టిస్టిక్ స్పెక్ట్రంలో ఉంటారు. నేను ఫస్ట్ టైం ఇలా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఫస్ట్ టైం. ఎంత అద్భుతంగా పనిచేశారంటే వాళ్ళకి ఎలాంటి స్పెషల్ హెల్ప్ అవసరం లేకపోయింది. ఇది నేను ఓపెన్గా టీవీలోనే చెప్తున్నాను. మేము కాస్టింగ్ ప్రాసెస్ చేస్తాం, వీళ్ళు కూడా కాస్టింగ్ ప్రాసెస్ని క్రాస్ చేశారు. ఆ తర్వాత మేము వర్క్షాప్ రిహార్సల్స్ చేస్తాం. నేను చేసినట్టే వీళ్ళు కూడా వర్క్షాప్ రిహార్సల్స్ చేశారు. డైలాగ్ని బట్టి పెట్టడం ఎక్సెట్రా ఎక్సెట్రా. ఆ తర్వాత మేము షూటింగ్కి సెట్కి వెళ్తాం. ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వలేదు వీళ్ల వల్ల. ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వలేదు. ఇది నేను అథారిటీతో చెప్పగలను. నాకు కొంచెం కూడా తేడాగా అనిపించలేదు. ప్రజలు అడుగుతూ ఉంటారు, వీళ్ల వల్ల మీరు ఇబ్బంది పడ్డారా అని, బాగా టైం తీసుకున్నారా అని. ఖచ్చితంగా కాదు. వీళ్ల వల్ల మొత్తం సెట్లోని పరిస్థితి చూసుకుంటే ఎంతగా మారిపోయిందంటే వాళ్ళ ఆ స్థాయిలో పాజిటివ్ ఎనర్జీని ఇచ్చారు. నవ్వుతూ వచ్చారు. దే ఆర్ వెరీ లవింగ్లీ. సంతోషంగా ఉండేవారు. పని మీద ఇంట్రెస్ట్తో వచ్చేవారు. అద్భుతమైన టీం ప్లేయర్స్. వర్క్ చేయాలనే ఎక్సైట్మెంట్తో ఉండేవారు. అమీర్, నా బెస్ట్ విషెస్. ఈ సినిమా సక్సెస్ you. అవ్వాలి. మీకు మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలు కూడా ఈ సినిమా చాలా ముఖ్యం. అలాగే ప్రైమ్ మినిస్టర్ కల నిజం చేయడానికి కూడా ఈ సినిమా అవును. చాలా ముఖ్యం. సో మా అందరి బెస్ట్ విషెస్ థ్యాంక్ మీకు యూ, థ్యాంక్ ఎప్పుడూ యూ ఉంటాయి. రజత్ సార్. ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆప్కి అదాలత్లో ఇవాల్టి జడ్జ్ లెఫ్టినెంట్ జనరల్ రిటైర్డ్ రామేశ్వర్ రాయ్ గారి తీర్పేంటో మనమందరం విందాం.